హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ గురించి మాట్లాడుకుందాం. మన ఇండియా అయితే ఈ మ్యాచ్ కోసం 2 చేంజెస్ చేసింది. అవేంటంటే అభిషేక్ శర్మని తీసుకొచ్చింది సంజు శాంసన్ ప్లేస్‌లో. ఎందుకంటే అభిషేక్ శర్మ హెల్త్ రికవరీ అయింది కాబట్టి. అండ్ స్పిన్నర్స్‌ని కుల్దీప్ యాదవ్‌ని తీసుకొచ్చారు. మన ఫాస్ట్ బౌలర్ అయిన హర్షదీప్ సింగ్‌ని పక్కన పెట్టేసి. ఎందుకంటే ఈ గ్రౌండ్ స్పిన్నర్స్‌కి కొంచెం హెల్ప్ ఇస్తుంది కాబట్టి. పాకిస్తాన్ వాళ్ళు బౌలింగ్ ఏస్తున్నప్పుడు ఫస్ట్ ఓవర్‌లో మనకి ఓన్లీ ఒక్క రన్ మాత్రమే వచ్చింది. తర్వాత 4 బాల్స్ అభిషేక్ శర్మ ఆడాడు. ఫోర్త్ బాలు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. సో, అభిషేక్ శర్మ 0 రన్స్‌కే ఔట్ అయ్యాడు. నెక్స్ట్ తిలక్ వర్మ క్రీజ్‌లోకొచ్చాడు. అభిషేక్ శర్మ ఔట్ అవ్వంగానే తిలక్ వర్మ క్రీజ్‌లోకొచ్చాడు. తిలక్ వర్మ అండ్ ఇషాన్ కిషాన్ ఒక మంచి పార్ట్నర్‌షిప్‌ని నెలకొల్పారు. అభిషేక్ శర్మ అయితే పాకిస్తాన్ బౌలర్‌ని ఊచకోత కోశాడు. 40 బాల్‌ల్లోనే 77 రన్స్ స్కోర్ చేశాడు. మన ఇండియా టీమ్ టోటల్ మొత్తం 175 అయితే అందులో 77 రన్స్ ఇషాన్ కిషాన్ మాత్రమే స్కోర్ చేశాడు. మిగిలిన వాళ్ళందరూ 98 రన్స్ మాత్రం స్కోర్ చేశాడు. మిగిలినందరూ కలిపి. తిలక్ వర్మ 24 బాల్స్‌కి 25 రన్స్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 29 బాల్స్‌కి 32 రన్స్ స్కోర్ చేశాడు. హార్దిక్ పాండ్యా క్రీజ్‌లోకి రాంగానే ఫస్ట్ బాలే మంచిగా షాట్ ఆడదామని ఔట్ అయిపోయాడు క్యాచ్ ఇచ్చి. శివం దూబే 17 బాళ్ళకి 27 రన్స్ ఇచ్చాడు. 17 బాళ్ళకి 27 రన్స్ స్కోర్ చేశాడు. రింకు సింగ్ 4 బాల్స్‌కి 11 స్కోర్ చేశాడు. అక్సర్ ఫస్ట్ బాల్‌కే క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. శివం దూబేకి అండ్ రింకు సింగ్‌కి కమ్యూనికేషన్ అయితే సరిగ్గా లేదు. ఈ మ్యాచ్‌లో కూడా రన్ ఔట్ అయ్యారు. లాస్ట్ మ్యాచ్‌లో కూడా వీళ్ళిద్దరు కమ్యూనికేషన్ సరిగ్గా లేక రన్ ఔట్ అయ్యాడు శివం దూబే. ఈ 20 ఓవర్స్‌లో పాకిస్తాన్ వాళ్ళైతే 3 ఎక్స్‌ట్రా రన్స్ ఇచ్చారు. మన ఇండియా ఈ 20 ఓవర్స్‌లో 175 రన్స్ చేసి 7 వికెట్స్ కోల్పోయింది. ఇక పాకిస్తాన్ బౌలింగ్‌కొస్తే సల్మాన్ 2 ఓవర్స్ ఏశాడు. 10 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 5గా ఉంది. షాహీన్ 2 ఓవర్స్ ఏశాడు. రన్స్ 31 ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 15.50గా ఉంది. సయ్యూమ్ 4 ఓవర్స్ ఏశాడు. 25 రన్స్ ఇచ్చాడు. 3 వికెట్స్ తీశాడు. ఎకానమీ 6.25గా ఉంది. అబ్రార్ 3 ఓవర్స్ ఏశాడు. 38 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 12.67గా ఉంది. సాదా 1 ఓవర్ ఏశాడు. 17 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 17గా ఉంది. నవాజ్ 4 ఓవర్స్ ఏశాడు. 28 రన్స్ ఇచ్చాడు. వికెట్లేమీ లేవు. ఎకానమీ 7గా ఉంది. తారిక్ 4 ఓవర్స్ ఏశాడు. 24 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 6గా ఉంది. మన ఇండియన్ బ్యాటర్స్ వికెట్లయితే ఫస్ట్ రన్ దగ్గరే అభిషేక్ శర్మ ఔట్ అయ్యాడు. ఫస్ట్ వికెట్. 88 రన్స్ దగ్గర సెకండ్ వికెట్. 126 దగ్గర థర్డ్ వికెట్. 126 దగ్గరే ఫోర్త్ వికెట్ పడింది. 159 దగ్గర ఫిఫ్త్ వికెట్ పడింది. 175 దగ్గర సిక్స్త్ వికెట్ పడింది. 175 దగ్గరే సెవెంత్ వికెట్ పడింది. సయ్యూమ్ అయితే 19వ ఓవరు 3 వికెట్స్ తీశాడు. సో, అక్కడ మన స్కోరింగ్ డౌన్ అయింది. లేదంటే ఇంకో 10 రన్స్ ఎక్స్‌ట్రా వచ్చాయి మనకి. అయినా ఈ పిచ్ మీద 170 అంటే గుడ్ టోటల్ అనే చెప్పుకోవాలి. ఇక పాకిస్తాన్ బ్యాటింగ్ గురించి చెప్పుకోవాలంటే వాళ్ళ టీమ్‌లో ఉస్మాన్ తప్ప ఎవరు పెద్దగా స్కోర్ కొట్టలేదు. ఉస్మాన్ 34 బాల్స్‌కి 44 చేశాడు. సాదాబ్ 15 బాల్‌కి 14 స్కోర్ చేశాడు. ఫహీమ్ 14 బాల్‌కి 10 స్కోర్ చేశాడు. షాహీన్ 19 బాల్‌కి 23 స్కోర్ చేశాడు. ఇలా నలుగురు తప్ప మిగిలిన అందరూ కూడా సింగిల్ డిజిట్ లోపే ఔట్ అయ్యారు. ఈ వీళ్ళు అంతా 18 ఓవర్స్‌లోనే ఆల్ ఔట్ అయ్యారు. అండ్ స్కోర్ 114 మాత్రమే చేయగలిగారు. మన ఇండియన్స్ 4 ఎక్స్‌ట్రాస్ ఇచ్చారు ఈ 18 ఓవర్స్‌లో. ఇక మన బౌలింగ్ విషయానికొస్తే ఫస్ట్ ఓవర్ హార్దిక్ పాండ్యా ఏశాడు. ఓన్ ఫస్ట్ ఓవర్‌లోనే మనకి ఫస్ట్ వికెట్ లభించింది. అండ్ ఆ ఓవర్ మేడిన్ కూడా అయింది. సెకండ్ ఓవర్ బుమ్రా ఏశాడు. బుమ్రా 2 వికెట్స్ తీశాడు సెకండ్ ఓవర్‌లో. సో, ఈ సెకండ్ ఓవరే మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఫస్ట్ 2 ఓవర్స్‌లోనే వాళ్ళు 3 వికెట్స్ కోల్పోయారు. హార్దిక్ పాండ్యా 3 ఓవర్స్ ఏశాడు. 16 రన్స్ ఇచ్చాడు. 2 వికెట్స్ తీశాడు. ఎకానమీ 5.33గా ఉంది.
బుమ్రా 2 ఓవర్స్ ఏసాడు. 17 రన్స్ ఇచ్చాడు. 2 వికెట్స్ తీశాడు. ఎకానమీ 8.50గా ఉంది. అక్సర్ 4 ఓవర్స్ ఏసాడు. 29 రన్స్ ఇచ్చాడు. 2 వికెట్స్ తీశాడు. ఎకానమీ 7.25గా ఉంది. వరుణ్ చక్రవర్తి 3 ఓవర్స్ ఏసాడు. 2 వికెట్స్ తీశాడు. ఎకానమీ 5.67గా ఉంది. కుల్దీప్ యాదవ్ 3 ఓవర్స్ ఏసాడు. 14 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 4.67గా ఉంది. తిలక్ వర్మ 2 ఓవర్స్ ఏసాడు. 1 వికెట్ తీశాడు. రన్స్ 11 ఇచ్చాడు. ఎకానమీ 5.50గా ఉంది. రింకు సింగ్ కూడా ఒక ఓవర్ ఏసాడు. 0 వికెట్స్, 9 రన్స్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ ఎండింగ్‌లో అయితే తిలక్ వర్మ అండ్ రింకు సింగ్‌కి బౌలింగ్ ప్రాక్టీస్ కోసం మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వాళ్ళకి బౌలింగ్ ఇచ్చాడు. వాళ్ళ వికెట్లయితే ఫస్ట్ వికెట్ 0 దగ్గర పడింది. సెకండ్ వికెట్ 6థ్ రన్ దగ్గర పడింది. థర్డ్ వికెట్ 13వ రన్ దగ్గర పడింది. ఫోర్త్ వికెట్ 34వ రన్ దగ్గర పడింది. ఫిఫ్త్ వికెట్ 73 దగ్గర పడింది. సెవెంత్ వికెట్ 78 దగ్గర పడింది. సిక్స్త్ వికెట్ కూడా 78 దగ్గర పడింది. ఎయిత్ వికెట్ 97 దగ్గర పడింది. నైన్త్ వికెట్ 97 దగ్గర పడింది. 10థ్ వికెట్ 114 దగ్గర పడింది. 18థ్ ఓవర్ హార్దిక్ పాండ్యా ఏసాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ ఒక క్యాచ్ మిస్ చేశాడు. అండ్ కుల్దీప్ యాదవ్ ఆల్సో ఒక క్యాచ్ మిస్ చేశాడు. ఆ 18థ్ ఓవర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో. అండ్ తిలక్ వర్మనే క్యాచ్ మిస్ చేసుకున్నాడు. లేదంటే తిలక్ వర్మకు కూడా 2 వికెట్స్ వచ్చి ఉండేయి. సో, మన టీమిండియా అయితే ఈ మ్యాచ్‌ని పాకిస్తాన్ మీద 61 రన్స్ తేడాతో విజయం సాధించింది. సో, మన టీమిండియా 3 మ్యాచ్‌లు ఆడి 3 మ్యాచ్‌లు గెలిచింది. అండ్ 0.6గా ఉన్నాయి. సో, నెట్ రన్ రేట్ ప్రకారం కూడా మన ఇండియానే టాప్‌గా ఉంది గ్రూప్ ఏ లిస్ట్‌లో. సో, మన ఇండియా డైరెక్ట్‌గా సూపర్ 8కి క్వాలిఫై అయింది ఇప్పుడు. ఈరోజు పాకిస్తాన్ మన టీమిండియా మీద ఓడిపోవడం వలన వాళ్ళు 3 మ్యాచ్‌లు ఆడారు. 2 గెలిచారు. 1 మనతో ఓడిపోయారు. సో, వాళ్ళ పాయింట్స్ 4గా ఉన్నాయి. నెట్ రన్ రేట్ ప్రకారం చూస్తే వాళ్ళు యూఎస్ కంటే కిందలో ఉన్నారు. సో, యూఎస్ఏ సెకండ్ ప్లేస్‌లో ఉంది. పాకిస్తాన్ థర్డ్ ప్లేస్‌లో ఉంది. ఈ గ్రూప్ ఏలో టాప్ 2 టీమ్స్ మాత్రం సూపర్ 8కి క్వాలిఫై అవుతాయి. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 40 బాల్‌కి 77 రన్స్ కొట్టాడు. 10 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. స్ట్రైక్ రేట్ 193గా ఉంది. సో, ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చారు. ఈ ఇయర్ ఇప్పటివరకు జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో టాప్ రన్ స్కోరరు సెఫర్ట్ ఉన్నాడు న్యూజిలాండ్ టీమ్ తరపున. నెక్స్ట్ మన ఇండియా తరపున ఇషాన్ కిషాన్ ఉన్నాడు. థర్డ్ ప్లేస్‌లో సౌత్ ఆఫ్రికా టీమ్ పక్కన మార్కరమ్ ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్‌లో యూఎస్ఏ టీమ్ పక్కన శుభం ఉన్నాడు. ఫిఫ్త్ ప్లేస్‌లో ఐర్లాండ్ తరపున టక్కర్ ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో చెప్పుకోదగ్గ విషయాలు ఏమిటంటే ఇషాన్ కిషన్ బ్యాటింగ్ అండ్ బుమ్రా బౌలింగ్. ఇషాన్ కిషన్ 40 బాల్స్‌కి 77 స్కోర్ చేశాడు. బుమ్రా తన సెకండ్ ఓవర్‌లో 2 వికెట్స్ తీసి మన టీమ్‌కి విజయాన్ని ఖరారు చేశాడు. థాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.